మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఈ నవరాత్రుల్లో ఉగాది నుంచి మొదలెట్టి రామ నవరాత్రులుగా ప్రసిద్ధి చెంది ఒక నూతన సంవత్సరానికి, ఒక నూతన జీవితానికి మొదలు, యుగము యొక్క ఆదిగా గుర్తిస్తున్నాం మనం. కానీ ఆ నూతన యుగము ఏమిటి, ఆ కొత్త సంవత్సరం ఏమిటి, దేని కొరకు మనం ప్రయత్నం చేయాలి అనేది మర్చిపోయాం. జరిగిపోతూ ఉంటాయి, సుందరాకాండ పారాయణ జరిగిపోతూ ఉంటాయి, రామనామము యొక్క జపము జరిగిపోతూ ఉంటుంది, రామాయణం మీద ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు జరిగిపోతూ ఉంటాయి. కానీ ఇంతకీ అందులో కొత్త ఏమిటి అని, ఉగాది అంటే కొత్త సంవత్సరం అని కదా, మన కొత్త ఏమిటి అని. విద్యలో ఎప్పుడూ కొత్త ఉంటుంది. చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకుని మన జీవితాలను దానికి అనుగుణ్యంగా మనం మార్చుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితాలు మనని సుఖము, శాంతి, సమృద్ధి వైపు తీసుకు వెళ్ళటమే కాకుండా అనేక మందికి మార్గదర్శకులం అవుతాం మనం. ప్రశ్న ఏంటంటే కొత్త ఏమిటి అని. అకాడమిక్ ఇయర్ అని చెప్పుకుంటూ ఉంటాం. కిందటి సంవత్సరం మావాడు 7వ క్లాస్ చదువుతున్నాడు అని చెప్పామనుకోండి ఎవరితో అయినా, 3 ఏళ్ల తర్వాత మళ్ళా వాడు కలిస్తే వాడు ఖచ్చితంగా ఏమడుగుతాడు, మేవాడు 10వ క్లాస్లో ఉన్నాడా అని అడుగుతాడు. 4 సంవత్సరాల తర్వాత కలిస్తే అంటే ఒక్కొక్క సంవత్సరానికి సహజంగానే విద్యలో ఏం జరుగుతుంది, మార్పు వస్తుంది అని మనకి ఖచ్చితంగా తెలుసు. మరి ఆధ్యాత్మిక విద్యలో ఏం మార్పులు వస్తున్నాయి, అది ప్రశ్న. అది మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకపోతే ఇంకో ఇలాగే ఉంటుంది. కానీ అదంత పెద్ద కష్టమైంది కూడా కాదు. ఇంచేత హంతకుడు, దారి దోపిడీగాడు లాంటి రత్నాకరుడు అనేటటువంటి ఒక పరమ కిరాతకుడు రాముడి యొక్క భార్యకి ఆశ్రయం ఇవ్వగలిగేటటువంటి స్థితికి ఎదగలిగాడు రామనామంతో. అందరికీ తెలుసు కదా ఇది. భక్తులందరూ కూడా ఏదో ఒక నామం, ఇక్కడ రామనామమే అనేటటువంటి భ్రమలో మళ్ళా పడకండి మీరు. కాలేజీ తెరిచాం, కొత్త కోర్సుల్లో జాయిన్ అవుతారు. కొందరు BAలో జాయిన్ అవ్వచ్చు, కొందరు BScలో జాయిన్ అవ్వచ్చు, కొందరు BCAలో జాయిన్ అవ్వచ్చు, కొందరు BComలో జాయిన్ అవ్వచ్చు. కానీ అందరూ గ్రాడ్యుయేట్ ఫస్ట్ ఇయరే. ఉద్యోగానికి ముఖ్యంగా IAS పరీక్షలు రాయటానికి నువ్వు గ్రాడ్యుయేట్ అవుతే చాలు. నువ్వు BAవా, BComవా, BScవా అని అడగడు, నువ్వు గ్రాడ్యుయేట్వా. ఇక్కడ కూడా అలాంటి ఉద్యోగం గురించే, అలాంటి విద్య గురించే, స్వ ఆత్మ రామ రాజ్య స్థాపన గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఉదాహరణ అర్థమైంది కదా. అంచేత మీరు ఏ నామం ఉపయోగిస్తున్నారు అది ముఖ్యం కాదు. నామం ఉపయోగించుకుని ఏ క్లాస్కి వెళ్ళారు మీరు, ఏం నేర్చుకున్నారు మీరు. కానీ చాలా తమాషాగా మనం నేర్చుకుంటూ ఉంటాం. ఉద్యోగం చేస్తున్నప్పుడేమో రామ అనుకుంటాం, ఇంట్లో రామ అనుకునే బదులు ఫైల్స్ తెచ్చుకుని చేసుకుంటాం. ఉదాహరణ అర్థమైందా? ఎక్కడ ఏది చెయ్యాలో అది చెయ్యాలి తప్ప నేను ఏమి చేసుకుంటున్నా రామ అనుకుంటున్నాను అనేటటువంటి ముందు భ్రమలోంచి మీరు బయటపడాలి. అలా చేయలేం మనం అంత గొప్పవాళ్ళం కాదు. ఏదో ఒక పని చేయగలం. వంట పని చేస్తుంటే వంట పని చేయగలం, కాలేజీలో పాఠం చెప్తూ ఉంటే కాలేజీలో పాఠం పని చెప్పగలం, క్లర్క్ అవుతే క్లర్కల్ డ్యూటీస్ చేయగలం, తల్లిదండ్రులు. అర్థమైంది కదా. అంచేత నిరంతరము రామనామం మేము చేస్తున్నాము అనేటటువంటి భ్రమ ఒకటి చాలా మందికి ఉంది. వద్దు, ఆ భ్రమలో ఉండకండి. ఒక ఖచ్చితమైనటువంటి టైము పక్కన పెట్టుకుని ఆ టైంలో మాత్రమే సాధన చేసుకోవటానికి ఎక్కువ కృషి చేయండి. మరి మిగతా టైంలో మీరు చేసుకోండి, కానీ అది సాధన కింద మీరు
లెక్క పెట్టుకోవద్దు. బిఎస్సీ చదువుతున్నాడు, క్లాసులో లెక్చర్ వింటాడు. సినిమా హాల్లో కూడా వాడు బిఎస్సీ స్టూడెంటే, కానీ సినిమా చూస్తాడు. అప్పుడు కూర్చుని వాడు ఫార్ములా లెక్క పెట్టాడు అనుకోండి, వాడు సినిమా వెళ్ళటం అనవసరం. కానీ సినిమా చూడొచ్చా చూడకూడదా? చూడొచ్చు, దానికి ఉంది. కానీ సినిమా చూస్తున్నప్పుడు సినిమా చూసి ఆనందించండి. కాలేజీకి వచ్చినప్పుడు సినిమాల గురించి మాట్లాడకండి. సాధన గురించి చెప్తున్నాను నేను. సాధనలో కొత్తతనం ఏమిటి అనే దాని గురించి చెప్తూ ఈ ముఖ్యమైనటువంటి సూత్రాలు మీరు గుర్తుంచుకోండి. ఇంచేత నవరాత్రులలో కొంచెం మామూలు కంటే ఎక్కువ సాధనలు చేసుకుంటాం మనం. అది ఏదైనా కావచ్చు, రామ మంత్రమే కావాల్సిన పనిలే, మీకు ఏ మంత్రం ఇష్టమైతే అది. కానీ నేను ఇక్కడ ఏం చేయిస్తున్నాను? సుందరకాండ పారాయణ, రామరక్షా స్తోత్ర పారాయణ, సరే సిద్ధి సాయి అఖండ స్తోత్ర పారాయణ. కానీ మీరు ఏది చేసినా కొత్తతనాన్ని మీరు అర్థం చేసుకోండి. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక మక్షర పుంసాం మహాపాతక నాశనం. అది మొదటి శ్లోకం. మనకి బాధలు ఎందుకు వస్తాయి? పాపాల వల్ల. ఏ బాధ వచ్చినా ఆయుర్వేదంలో 2 రకాలైనటువంటి బాధల గురించి చెప్తాడు. ఆది, వ్యాధి. వ్యాధి అంటే శరీరానికి వచ్చేది, ఆది అంటే మనస్సుకు వచ్చేది. అంత సుఖంగా ఉంది కానీ మనస్సు సుఖంగా లేదు, దాన్ని ఆది అంటాం. వ్యాధి అంత బాగానే ఉంది, మనస్సు హాయిగానే ఉంది, కానీ శరీరం నొప్పెడుతుంది. ఇది ఈ ఆది వ్యాధులు ఎందుకు వస్తాయి అంటే పాపం వల్ల వస్తుంది అంటాడు ఆయుర్వేదం. రామనామం గురించి చెప్తూ ఏం చెప్తున్నాడు? ఏకైక మక్షర పుంసాం మహాపాతక నాశనం, మహాపాపాలనే తీసేస్తుంది అంటాం. మరి మనం రామ అంటే మన బాధను ఎందుకు పోవటం లేదు అని పోవాలిగా. ఋషి అబద్ధం చెప్తున్నాడా? ఋషులు అబద్ధం చెప్పరుగా. ఇంకా ఋషుల యొక్క వాక్కి ఒక చాలా విచిత్రం ఉంది. ఏంటది విచిత్రం అంటే వాచమర్ధాను ధావతి అంటాడు కాళిదాసు. వాళ్ళు ఏదైనా మాట అనేశారనుకో అది జరిగి తీరాలి. ఇంకా అలాంటి వాళ్ళు ఈ మాట రాస్తున్నారు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక మక్షర పుంసాం మహాపాతక నాశనం. అంచేత ఒక అక్షరమే మన పాపాలన్నిటినీ, మామూలు పాపాలు కాదు, దేనికి మహాపాతకాలను నాశనం చేసేస్తుంది. అంటే మరి ఎన్నిసార్లు రామరక్షా స్తోత్రం జరుగుతున్నా, ఎన్నిసార్లు సుందరకాండలు పారాయణం చేస్తున్నా, ఎన్నిసార్లు రామ రామ అంటున్నా కూడా మరి ఫలితం ఎందుకు రావటంలే? ఆ ప్రశ్న వస్తే తప్ప మీకు ఫలితాలు రావు. ప్రశ్న మీకు అది రావాలి. ఋషి తప్పు చెప్పాడా, లేకపోతే మనం ఎక్కడైనా తప్పు చేస్తున్నావా? అంటే ఏం నిర్ణయానికి వస్తాం మనం? ఋషులు తప్పు చెప్పరు, ఋషులు అసత్యం ఆడరు, అంచేత ఋషులు చెప్పింది కరెక్టే. మరి ఋషులు చెప్పింది కరెక్ట్ అవుతే మనం ఒకసారి అంటేనే పోవాలి కదా. రామాయణంలోనే ఒక సంఘటన ఉంది నిషాదుడు గురించి. నిషాదరాజు మీకు తెలుసు కదా, రాముణ్ణి పడవలో గంగని దాటిస్తాడు. అతను నిషాదుడు ఎందుకు అయ్యాడో పూర్వజన్మ స్మృతుల కథ చెప్తాడు. అతను ఒక ముని కుమారుడు నిషాదుడు. ఒక రాజ్యంలో పూర్వకాలంలో రాజులకి ఏదైనా సమస్యలు వస్తే, అంటే రాజులకి సమస్యలు, అది మీరు అర్థం చేసుకోండి. రాజుకి సాధారణంగా ఏ సమస్య రాదించేత అతను చెప్పినట్టే జరుగుతుంది ఆ రాజ్యాలలో. అతనికి సమస్య వస్తే మునుల దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆ రోజు ముని ఆశ్రమంలో లేడు, ఈ ముని కుమారుడు ఆశ్రమంలో ఉన్నాడు. డాక్టర్ లేడు, ఎవడున్నాడు? కాంపౌండర్ ఉన్నాడు. మీరు చాలా చోట్ల అబ్జర్వ్ చేయండి, డాక్టర్ కంటే కాంపౌండర్కే దగ్గరికి ఎక్కువ మంది వెళ్తారు. ఆ రాజు కూడా ముని లేడు కదా, సరే మంచిది, ఆయన అసలే కోపిస్తే ఈ చిన్న కుర్రాన్ని అడుగుదాం, కుర్ర డాక్టర్ని, బాబు ఈ సమస్య వచ్చి పడింది, నేను సాల్వ్ చేయలేకపోతున్నాను, నా రాజ్యంలో ప్రజలు మలమల మాడిపోతున్నారు, ఏదో అంతు తెలియని రోగం వచ్చింది,
ఎండిపోతున్నారు మనుష్యులు, మా రాజవైద్యులు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, దీనికి మంది ఏంటి అన్నాడు. చెప్పాడు 3 సార్లు రామ అనిపించండి వాళ్ళ చేత తగ్గిపోతుంది అని. సరే అన్నాడు, వెళ్ళాడు, అనిపించాడు, ఆ రోగం తగ్గిపోయింది. 5 రోజుల తర్వాత ఈయన తిరిగి వచ్చాడు. ఎవడు? ఆశ్రమాధిపతి, పీఠాధిపతి, మహాముని. తిరిగి వచ్చాక రాజుగారు వచ్చి ప్రసాదాలు అవి తీసుకొచ్చి, కావలసినవన్నీ తీసుకొచ్చి, మీ అబ్బాయి చాలా గొప్పవాడు, అంతు తెలియనటువంటి రోగాన్ని రామనామంతో నయం చేసాడు. చాలా ఆనందించాడు ఆయన. 3 సార్లు రామనామం చేయమన్నాడు అన్నాడు. ఆనందించిన వాడికి కోపం వచ్చేసింది. తాడెత్తుని లేచాడు, తిట్టాడు వాడిని. అసలు నీకు బుద్ధుందా? రామనామం శక్తి నీకు తెలుసా? ఇంతోటి ఆ చిన్న రోగానికి. ఏంటా చిన్న రోగం? రాజులు వాళ్ళ రాజవైద్యులు అందరూ కలిసి నయం చేయలేనటువంటి ఆ మహమ్మారిని నువ్వు 3 సార్లు రామ అనిపిస్తావు, ఒకసారి అంటే చాలన్నాడు. అంచేత నీకు రామనామం శక్తి తెలీదు, అంచేత నువ్వు నిషాదుడుగా, అప్పుడు నీకు తెలుస్తుంది రామనామం యొక్క వ్యక్తిత్వం ఏంటో. మరి కథలివే. చివరికి కథలన్నీ ఏం చెప్తున్నాయి మనకి? ఒకసారి రామ అంటే చాలు, 2 సార్లు అనక్కర్లేదు. అసలు ఇక్కడేమంటున్నాడు? అసలు రామరక్షా స్తోత్రంలో ముందు చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక మక్షర పుంసాం మహాపాతక నాశనం. అసలు నువ్వు పూర్తిగా రామ అనక్కర్లేదన్నాడు. నువ్వు నోరు తెరిచి రా అనగానే అసలు ఏది ఎక్కడ రోగం పోతుంది, ఇంకా నొప్పులు ఎక్కువ అవుతున్నాయి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇది అర్థము లేకుండా, వెనకాతల కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎప్పుడైతే మనం సాధనలు చేస్తున్నామో ఆ సాధనలు రిజల్ట్ ఇవ్వవు. విత్తనం పండాలి అంటే ముందేం చేయాలి? భూమిని దున్నాలి. భూమిని దున్న తర్వాత విత్తనం ఎక్కడ వేయాలి? లోపల వేయాలి. లోపల వేసిన తర్వాత నీళ్లు అవి పోయాలి. పోస్తున్నప్పుడు ఏదైనా కలుపు మొక్కలు వస్తే ఇదంతా చేస్తే మీ చేతికి పంట వస్తుంది తప్ప, విత్తనం నాటమన్నారు కదా మేము నాటేసామండి, ఏది పంట? తప్పు అక్కడ జరుగుతోంది. మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయం అది. ఏమి చేస్తే ఈ మంత్రాలన్నీ ఫలిస్తాయో దానికి 2 లక్షణాలు చెప్పబడ్డాయి ఆధ్యాత్మిక జగత్తులో. శ్రద్ధ. మనకి శ్రద్ధ ఉన్నదా లేదా అది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోవాల్సింది. ఇంకోటి సబూరి అంటే శ్రద్ధ అంటే నిష్ఠ అంటేనే విశ్వాసం. సబూరి అంటే ఓపిక, సహనము. ఇవి 2 లక్షణాలు మీలో ప్రోధి అయ్యాయా లేవా అన్నది ఆ రామనామము మీలో ఫలించటానికి ముందు టెస్ట్ చేస్తుంది మిమ్మల్ని. దానికి తగినట్టు మీరు మారగలిగితే, అంటే ఏంటి? ఒకసారి ఆ రామనామాన్ని మొదలెట్టాక, ఒకసారి ఆ భగవంతుడి మీద విశ్వాసాన్ని మనం పెంచుకున్నాక, ఒకసారి ఆధ్యాత్మికత మీద మన దృష్టి మళ్ళాక, మళ్ళీ భౌతిక జగత్తి వైపు మన దృష్టి మళ్ళకూడదు. భౌతిక జగత్తులో లాభాల గురించే మాట్లాడుతున్నాం మనం. చదువుకుంటున్నప్పుడు వాడి దృష్టి దేని మీద ఉండాలి? చదువు మీద మాత్రమే ఉండాలి. వాడి దృష్టి చదువు మీద మాత్రమే ఉంటే ఏమవుతుంది? రేపు ఆ చదువు ఫలిస్తుంది. చదువు ఫలించటం వల్ల అటు జ్ఞానము వస్తుంది, జ్ఞానము కూడా కాకుండా ఇటు భౌతిక జగత్తులో కూడా సహజంగానే సంపదలు వస్తాయి. అదే ఇక్కడ మీరు గమనించుకోవాలి. మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొదటిసారి మీరు రామ అన్నది మంత్ర సిద్ధి పొందినప్పుడు రామ అన్న దానికి చాలా తేడాలుంటాయి. అది మనకి అర్థం అవ్వకపోయినా పర్వాలేదు, కానీ మనస్సు దాని మీద ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, దాన్ని అర్థం చేసుకోండి. అదొక్కటే మనం తప్పు చేస్తున్నాం. రామ 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 రామ, లేకపోతే ఓం 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 ఏదో ఒకటి అంటున్నారు మీరు.
కదా. ఈ అంటున్నటువంటి శబ్దము ఎక్కడి నుంచి వస్తుంది అది గమనించాం మనం. మళ్ళీ ఆలోచించండి. రామ లేకపోతే ఓం లేకపోతే చరితం రఘునాథస్య, లేదు నేను అక్కడికి వెళ్ళాలి. ఏమన్నాను? నేను అనే 2 పదాలు, అక్కడికి అనే 3 పదాలు, వెళ్ళాలి అనే 3 పదాలు. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? కొంచెం ఆలోచించండి. అక్కడికి వెళ్ళాలి మీరు మంత్రజపం చేస్తున్నప్పుడు. మళ్ళీ అర్థం చేసుకోండి దాన్ని. రామ్ 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 అంటున్నాం కదా. మన దృష్టి దేని మీద ఉంటుంది? మామూలుగా రామ 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 అనే శబ్దం మీద ఉంటుంది. లలితా సహస్రనామంలో ఏం చెప్తాడు? అది అంతర్ముఖంగా మీకు చాలా ఈజీగా వస్తుంది, బహిర్ముఖంగా అసలు రాదు. అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖంగా అయ్యి మీరు ఎప్పుడైతే ఏమైంది చూడండి తేడా. మళ్ళీ అంటాను నేను, రామా మీద మీ మనస్సు ఉంచొద్దు, రామ మీద ఉంచొద్దు. రామ శబ్దము ఎక్కడ నుంచి ఆవిర్భవిస్తోందో దాన్ని పట్టుకోండి. రామ్ రామ్ రామ్. అర్థమైందా? ఇక్కడ నిష్ఠ సబూరి కావాలి మీకు. నిష్ఠ దేని మీద? రామ్ అనేటటువంటి ఈ శబ్దము తారక మంత్రము. కాశీలో ఎవరు చనిపోయినా శివుడే స్వయముగా వచ్చి కుడి చెవిలో ఈ మంత్రాన్ని చెప్తాడు అని రామకృష్ణ పరమహంస కళ్ళారా చూసి చెప్పాడు. మనం చూడలేము. ఎక్స్రే రిపోర్ట్ మనం చూస్తే ఎక్స్రే మనకి ఏం కనిపిస్తుంది? ఏం కనిపించదు మనకి. కానీ ఎక్స్రే చూడగలిగేవాడు చూస్తే మీకేం బాధలు ఉన్నాయో చెప్పగలడు కదా. అలాగే మనకి కనిపించకపోవచ్చు అక్కడ, కానీ రామకృష్ణ పరమహంస కనిపిస్తుంది కదా. ఆయన ఏం చెప్పాడు? కాశీలో ఎవరు చనిపోయినా కూడా వాళ్ళ చెవిలో శివుడే స్వయముగా వచ్చి ఏం చెప్తాడట? ఈ మంత్రాన్ని చెప్తాడు. దీన్ని ఏమంటాం మనం? తారక మంత్రం అంటాం. మళ్ళీ మళ్ళీ నిష్ఠా సబూరి అని సాయిరామ్, ఆ సాయి చెప్పింది అదే చెప్పాడు. ఏ గురువు చెప్పినా అదే చెప్తాడు. దాన్ని పట్టుకోండి. ఇది అన్ని విద్యలకి మూలం ఏమిటి అంటే ఆ రామ్ అన్నాను కదా. అనక ముందు రామ అని ఉచ్చారణ చేయాలని కోరిక వస్తేనే కదా రామ అనగలం. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. రామ అని నేను ఉచ్చారణ చేయాలి అనుకోకుండా ఉచ్చారణ చేయగలనా? ముందు నేను మంత్రజపం చేయాలి అని మాల పట్టు కూర్చున్నాను, లేకపోతే రామరక్షా స్తోత్రం చదవాలి అని రామరక్షా స్తోత్రం ఎదురుకుండా పెట్టి పట్టుకున్నాను, లేదు భగవద్గీత చదువుదామని ఎదురుకుండా పెట్టుకున్నాను, లేదు మాండూక్యోపనిషత్ చదువుదామని ఎదురుకుండా పెట్టుకున్నాను. ప్రతి దానికి మొట్టమొదటి నేను చేసింది ఏంటి? ఆ అక్షర సముదాయాన్ని ఉచ్చారణ చేయాలి అనేటటువంటి సంకల్పము వస్తుంది ముందు. అంతేనా? సంకల్పము రాకుండా ఆ అక్షర సముదాయాన్ని మనం ఉచ్చారణ చేయలేం కదా. అందుకే మన ఆధ్యాత్మిక జగత్తులో ఏది చెప్పినా ముందు సంకల్పం చెప్పుకుంటాం. కానీ సంకల్పం మాటలతో చెప్తే మీకు అర్థం కాలే. అసలు దెబ్బ మనం అక్కడ తింటాం. ఫలితాలు మనకి ఎందుకు రావు అంటే సంకల్పము చెప్పుకోవటం అంటే అర్థము నోటితో ఆ పదాలు ఉచ్చారణ చేయటం కాదు, ఆ పదాలు ఉచ్చారణ చెయ్యాలి అనేటటువంటి భావన మీకు ఎక్కడొచ్చింది అది పట్టుకోండి. మళ్ళీ అంటాను నేను, మీరు అనాలనుకుంటున్నారు,
కదా. మీరు సౌండ్ రాకుండా అనండి. అంటే మీ సంకల్పం ఏంటి? పెదవులు కదులుతాయి కానీ ఉచ్చారణ బయటికి రాకూడదు. అది కదా. అందాం కాసేపు. రా రా రా. ఇది అంటూ ఎంతసేపు మంత్రజపం చేస్తాం, బోర్ కొడుతుంది. పారాయణ చేద్దాం అనుకుందాం. ఏమైంది? ఏం మారింది? సంకల్పం మారింది. ఎక్కడ మారింది? ఎక్కడ మారింది అది? రామ్ రామ్ చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం రామ్. ఏం చేశాను? రామ్ అంటున్నాను, మధ్యన ఏమనాలనిపించింది నాకు? చరితం రఘునాథస్య అని. మళ్ళా ఏమన్నాను? ఇది ఎలా జరగగలిగింది? సంకల్పాలు మారటం వల్ల కాదా? అర్థమవుతుందా? ఇది మీకు అర్థమయ్యి దీని మీద మీరు దృష్టి పెట్టుకుని మంత్రజపం చేస్తే ఈ నవరాత్రుల్లోనే మీరు ఒక్కసారి రామంటే జరిగిపోతుందేమో. ఆ శక్తి దానికి అంతుంది. ఇది అర్థం అవ్వాలి. ఇది ఎలా ఉంటుంది అంటే, లెక్కల్లో ఒక ప్రాబ్లం ఇస్తారు, స్టూడెంట్ దాన్ని చూస్తూ ఉంటాడు, రాదు. టీచర్ చెప్తాడు ఇలా చేయాలిరా, అర్థం అవ్వలేదు మాస్టారు. మళ్ళీ చెప్తాడు ఇలా చేయాలిరా. విధానం మార్చలేడుగా టీచర్. ఏం చెప్తాడు? అదే విధానాన్ని చెప్తాడు. రెండోసారి చెప్తాడు, మూడోసారి చెప్తాడు, నాలుగోసారి చెప్తాడు, ఐదోసారి చెప్పినప్పుడు అర్థం అయిపోయింది అనుకోండి. అంటే మొదటిసారి చెప్పిందే ఐదోసారి కూడా చెప్పాడు కదా. కానీ ఏం జరిగింది అక్కడ? ఆ మార్పు మీలో వస్తుంది జపం చేస్తున్నప్పుడు. అది గుర్తుంచుకోండి. అంచేత మీరు మనస్సు జపం చేస్తున్నప్పుడు జపం మీద పెట్టకపోతే పైనుంచి వెళ్ళిపోతుంది. అది మనం చేసేటటువంటి తప్పు. నోట్స్ చేస్తూ మీరు ఇంటి పనులు చేయొచ్చా అంటారు. చేయకూడదు, ఖచ్చితంగా చేయకూడదు. మరి చేస్తే మిగతా పిచ్చి పిచ్చి ఆలోచనల కంటే ఇది చాలా మంచిది, అందులో డౌట్ లేదు. కానీ అది మిమ్మల్ని లక్ష్యం వైపు తీసుకెళ్ళదు. ఇంట్లో పనులన్నీ చేసుకుంటే ఫలితం వచ్చేస్తుందంటే వాళ్ళు తపస్సులు ఎందుకు చేయటం? పిచ్చివాళ్ళు, మనపాటి తెలివి లేకనా వాళ్ళకి. తపస్సు అంటే ఏంటి? ఏకైక లక్ష్యముతో నియమిత కాలంలో పని చేసుకుంటూ పోవటం. మరైతే ఇంట్లో పనులు చేసుకుంటూ రామారామ అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకో. మిగతా పిచ్చి మాటల కంటే ఇది బెటర్ కదా. పిచ్చి పిచ్చి ఆలోచనల కంటే నయం కదా. కానీ రిజల్ట్ రావు. ఏ జగజ్జైత్రేక మంత్రేణ, జగత్తునే గెలవగలిగేటటువంటి మంత్రం. హనుమంతుడి మీద ఆ రామనామాన్ని పెట్టి ఆకాశంలో ఎగరగలిగాడు. మనం ఉన్న చోట నుంచి లేవలేకపోతున్నాం. ఆకాశంలో ఎగరడం తర్వాత చూద్దాం. సముద్ర ప్రయాణం చేస్తున్నారు. తుఫాన్ వచ్చింది, ఓడ కదిలిపోతుంది. అందరూ అటు ఇటు పరిగెట్టేస్తున్నారు. ఓడ సముద్రం వచ్చి తుఫాన్ వస్తే నువ్వు అటు ఇటు పరిగెడితే ఏమవుతుంది? నువ్వేం చేయగలవు? ఆ నావికులు దానికోసం ట్రైనింగ్ పొందిన వాళ్ళు కదిలితే పోనీ వాళ్ళు దానికోసం ట్రైనింగ్ పొందారు కనుక వాళ్ళు ఏదైనా చేయగలరు. కానీ ఎప్పుడు తుఫాన్ వచ్చిన ముందు మనం పరిగెట్టడం మొదలెడతాం మనం. సరే, అందరూ పరిగెడుతున్నారు. అప్పుడు మా అమ్మ చెప్పింది నాకు గుర్తొస్తూ ఉంటుంది. అమ్మకి సహాయం చేద్దామని వంటిట్లోకి వెళ్ళేవాళ్ళు నేను. నాయన, చిట్టి తండ్రి, నువ్వు బయటకు పోయి ఆడుకోరా అదేది ఇచ్చట నేను చేసే హెల్ప్ ఆవిడకి అడ్డొచ్చేది. అంచేత అందరూ పరిగెడుతుంటే వీడున్నాడు కదా, ఆవిడ హాయిగా కూర్చుని ఉన్నాడు. భార్యకి ఒళ్ళు మండిపోయింది. అందరూ పరిగెడుతూ ఉంటే, అందరూ అలా పరిగెట్టేస్తూ ఉంటే మీరు పరిగెట్టదేంటి? విన్నాడు. వీడికి కోపం వచ్చింది. కత్తి తీశాడు, బాకు తీసి దాని మెడ మీద పెట్టేశాడు. ఏంటి చేసేయండి అంది. నీకు భయం అయ్యలేదా అన్నాడు. తీసి పక్కన పడేసింది. నీకు ఎందుకు భయపడలేదన్నాడు. నువ్వు నన్ను చంపేది ఏంటన్నాడు.
అలాగే ఆ భగవంతుడు నా కష్టాలు ఎందుకు కలగజేస్తాడు అనేటటువంటి నమ్మకం ఉంటే ఏ దేవుడైనా ఒకటే. చాలా అద్భుతమైనటువంటి కథ అది. ఒక ఆచరణ మనకి చెప్పేటటువంటి కథ అది. కానీ ఆ స్థితి తెచ్చుకోవాలి. అందుకే అక్కడ తత్ర స్థితే యత్నః అభ్యాసః. పతంజలి చెప్తాడు, ఇది కష్టమే అనిపిస్తుంది మొదట్లో, మీకు వచ్చేశాక అసలు నేను ఉన్నదే శాంత స్థితిలో అని అర్థమవుతున్న తర్వాత సంగతి అది. అప్పుడు అర్జునుడు చెప్పినట్టు చెప్తారు, ఇంత పెద్ద గురువుల లెక్చర్లు ఇవంతా వినేసిన తర్వాత ఏమన్నా పోవాయా నువ్వు నాకు చెప్పేదేంటి, స్మృతి లబ్ధ నాకు గుర్తొచ్చిందిలే అంటావు. కానీ అది ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో అన్నావో ఆ పరిస్థితులు మర్చిపోం మనం సహజంగా. అది గురువు అయిపోతుంది, అది దేవుడు అయిపోతాడు, మీకు ఇష్టదైవం అయిపోతాడు, ఏదైనా కావచ్చు. కానీ అక్కడ పరిస్థితులు ఏం చేయలేదు, దేవుడు ఏం చేయలేదు, దేవుడు ఏమి చేయలేడు కూడా. ఇంకేదంటే చేయగలిగేది కాదు. అశాంత స్థితి, ఆకాశ స్థితి, అక్కడ వెతుకుతానన్నాడు హనుమంతుడు సీతని. తప్పిపోయినటువంటి సీతని, బలవంతంగా తీసుకువెళ్ళిపోయినటువంటి సీతని, రాముడి యొక్క శక్తిని. సీత రాముడి యొక్క శక్తే కదా. రామరక్షా స్తోత్రంలో మనం చదువుతాం కదా, సీత శక్తి. ఎక్కడ వెతుక్కోవాలి? ఆ శాంత స్థితిలో వెతుక్కోవాలి. మీరు ఏ భాష అయినా చెప్పుకోండి. అందుకే మస్జిద్లో అక్కడ ఏం చేస్తాం, అసలు ఆకాశాన్ని పెట్టేసుకున్నారు వాళ్ళు భగవంతుడుగా. ఇంక ఇన్నిసార్లు చెప్తే అట్ట ఇంతేగా గోడ పెట్టారు అక్కడ. కానీ ఉద్దేశం ఏంటి? అక్కడ క్రాస్ పెట్టావు, ఈ 4 దిశల్ని దాటినటువంటి స్థితి. ఏ సంకేతంతో మీకు అది క్లిక్ అవుతుందో ఆ సంకేతం ఏం ఇంపార్టెంట్ కాదు, ఆ సింబల్స్ ఏం ఇంపార్టెంట్ కాదు. ఏ మాటలకి మీరు స్పందించి ఆ స్థితికి వెళ్తారో అది ఇంపార్టెంట్ కాదు. ఇచ్చేత ఆ స్థితికి వెళ్ళాక ఈ మాటలు అనవసరం. ఎత్ర వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సు మాటల ద్వారా అసలు ఆ స్థితికి వెళ్ళలేం మనం. ఈ మాటలన్నీ ఎందుకంటే ఆ స్థితి గురించి అవగాహన రావటానికి. అశాంత స్థితి. ఆ శాంత స్థితి లో సకల దేవతలు ఉన్నారు ఈ ఆకాశంలో. ఎప్పుడైతే మీరు శాంతం అయిపోయారు, ఇంకా మనమేం చెయ్యం. యతీనాం బ్రహ్మ భవతి సారథి. అప్పుడు మన పరిస్థితుల్ని మార్చాల్సినటువంటి బాధ్యత, మన పరిస్థితులకి ఎలా మారాలో చేసేటటువంటి బాధ్యత దాన్ని. అది సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, సర్వవ్యాపకుడు కనుక నువ్వు దానికి చెప్పకు ఏం చేయాలో. ఇంకోటి ఏంటి అంటే చెప్పినాది విందు. మీకంత శోష అంతే. టైఫాయిడ్ వచ్చింది నాకు, ఇప్పటికీ గుర్తు నాకు. యూపీ సత్యసాయి సేవా సమితి ప్రెసిడెంట్ వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. టైఫాయిడ్ వచ్చినప్పుడు ఆ మొత్తము చాలా రోజులు వాయించింది. అది ఉన్నాను నేను. ఆ 50 ఎలా ఉంటుందో ఫుడ్ మీద అప్పుడు అర్థమైంది నాకు. తిన్నవరగా తింటానంటాను నేను, వాళ్ళు పెట్టరు. ఆయన పాపం బెడ్ రీడెను అసలు, అందుకని వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. పెరాలిటిక్ స్ట్రోక్ ఆయనకు వచ్చింది, నడవలేకపోయాడు. సరే కొన్నాళ్ళు నేను అక్కడ ఉంటే ఏదైనా లాభం అవుతుందేమో అని ఉన్నాను నేను అక్కడ. వాళ్ళ ముసలి అమ్మ వచ్చింది, 80 ఏళ్ళ ఆవిడ, పక్కనున్న పల్లెటూరు నుంచి, కాశీలో. నేనేంటి ఇక్కడ గందరగోళం చేసి పారేస్తున్నాను, నేను తింటాను మధ్యాహ్నం మీరు ఏంటి అన్నం తినేవారు అని. అప్పుడు ఆవిడ ఏం చేసింది అంటే ఇంత పెరుగు తీసుకొచ్చి గుట్లో పెట్టింది. నువ్వు జ్వరం తగ్గించేసుకో, ఇప్పుడే తిందుగా నువ్వు, దాన్ని వద్దంటే కదా. పెట్టలేదు. ఇంత గొప్ప ఆవిడ ప్రేమ నటించిందంటే ఏమీ పెట్టలే. ఎందుకు పెట్టలేదు? అంచేత ఆ శాంత స్థితిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు అనుకున్నట్టు జరగదు. కానీ మనం ఏం చేస్తామంటే మా అమ్మకి నేను చేసేటటువంటివన్నీ అడ్డు తగులుతాం. అదేదో సవరించాలని చూస్తుంది. మనం ఏం చేస్తాం,
అటు తగులుతాం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకని ఈ మాట చెప్పాడు, యతీనా బ్రహ్మ భవతి సారథి. నీ సారథ్యం వద్దు, కృష్ణ సారథ్యం. శల్య సారథ్యం వద్దు. కర్ణుడికి సారథి శల్యుడు, అర్జునుడికి సారథి కృష్ణుడు. సారథ్యంలో తేడా ఉంది కదా. నువ్వే యుద్ధం చేస్తావు, నీ వల్ల ఏమవుతుంది, నీ అంత దద్దమ్మవుడు లేడు, పక్క వాళ్ళని చూడండి ఎంత బాగా ఉన్నారు. ఈ మాటలు అనేవాళ్ళందరూ శల్యులే. మీరు మీ కుటుంబంలో కనుక ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్ని విత్డ్రా చేసుకోండి. నాకు తెలియదు అది ఎలా విత్డ్రా చేస్తారు. ఎందుకంటే నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటాడు. పార్లమెంట్లో తిట్టిన తిట్లు తిట్టేస్తాడు, రికార్డ్ నుంచి విత్డ్రా చేసేసుకోబట్టాడు. చేసుకోవచ్చు, అందరూ వింటారు. నేను అనలేనండి, ఐ విత్డ్రా. అలాగా మీరు విత్డ్రా చేసేసుకోండి. ఈ వద్దువి ఇవంతా శల్య సారథ్యమే. ఇంకంటే నీకు తెలియదు ఏది కరెక్ట్. తెలుసులో లేటటువంటి భ్రమలో మాత్రం ఉండకండి. నాకు సర్వజ్ఞత్వం వచ్చిందా లేదా మాస్టర్ అని నన్ను అడగండి. అడిగారంటేనే అర్థం ఏంటి? రాలేదు. కానీ వస్తుంది. ఆ స్థితి అంత అద్భుతమైనటువంటిది, అందరికీ వస్తుంది అది. ఇంకేంటంటే అందరూ కూడా ఆ శాంత స్థితిలోని అలలే. అందరూ హైడ్రోజన్ పరమాణువు దగ్గర నుంచి సూర్య మండలాల వరకు ప్లూరల్ వాడుతున్నాను నేను. అంతా అశాంత స్థితి. సముద్రం ఉంది పృథ్వీ చుట్టూరా. ఎన్ని సముద్రాలు ఉన్నాయి? ఇండియన్ ఓషన్, ఏంటో పేర్లే నాకు, పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్, ఏదో ఎన్నో ఉన్నాయి. కానీ సముద్రాలలో ఈ భాగాలు సముద్రానికి ఉన్నాయా? అఖండ మండలాకారం వ్యాప్తమ్య. సముద్రం అంతా అఖండంగానే ఉంది. నువ్వు గీతలు గీసుకున్నావు, నీటి మీద గీతలు గీసుకో, దానికేం ఖండత్వం లేదు కదా. నువ్వు గీసుకో, అల్లా అనుకో, క్రైస్ట్ అనుకో, నీ పిచ్చి అది. కానీ మనకి ఆ మానసిక స్థితి వల్ల అది అనుకుంటే బాధ తగ్గుతుందేమో. తగ్గొచ్చు కూడా, కానీ తగ్గితే అది అల్లా వల్ల క్రైస్ట్ వల్ల తగ్గలేదు, ఆ శాంత స్థితి వల్ల తగ్గింది. ఈ విద్య నేర్పాలి. ఒకే ఒక ధర్మం, ఇన్ని ధర్మాలు అక్కర్లే, ఇన్ని మతాలు అక్కర్లే. ఈ మతాల వల్ల గందరగోళం పడి ఇంకా పెద్ద గందరగోళం అయిపోయింది. ఈ మతాల వల్ల పారినటువంటి నెత్తురు మామూలు యుద్ధాల కంటే కొన్ని రెట్లు ఎక్కువ అంటాడు వివేకానంద. మత కలహాల వల్ల పారినటువంటి నెత్తురు యుద్ధాల కంటే పారినటువంటి నెత్తురు కూడా ఎక్కువ. అదే ఆశ్చర్యం. అయినా ఆవిడికి ఆశ్చర్యం, కొట్టుకు చేస్తారు మతాల పేరిట. ఆ శాంత స్థితిలో అసలు ఇంకోళ్ళని ఎలా చంపగలవు, ఇంకోళ్ళని ఎలా కొట్టగలవు నువ్వు? అంచేత ఇది సవరించాలి మనం. అంచేత శాంత స్థితి యొక్క అట్రిబ్యూట్స్ మనకు అర్థమైపోతే ఏమి పర్వాలేదు, నువ్వు ఏది పెట్టుకున్నా. కానీ నీకు ఏది సులువుగా భావన గుర్తు చేస్తుందో దాన్ని పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. కానీ ఆ స్థితి అర్థం అవ్వాలి. ఏంటది? అశాంత స్థితి. ఆకాశాన్ని అర్థం చేస్తే ఆ శాంత స్థితి, సకల దేవతా స్వరూప స్థితి అది. అదే సిద్ధి సాయి చేసి చూపించాడు. పంచతత్వాల మీద ఆధిపత్యం ఇచ్చేటటువంటి స్థితి. శంకరాచార్యుల వారికి అతని పేరు గుర్తులేదు, పద్మపాదుడు అనే గుర్తుంది. పద్మపాదుడు అనే పేరు రాకముందు ఇంకో పేరు ఉంది అతనికి. అతనంటే చాలా ఇష్టం. మేము ఇంతమంది సీనియర్స్ ఉండగా శాంత స్థితిలో సీనియారిటీ ఎలా ఉంటుందో నాకు అర్థం కాలే. మిగతా వాటిలో సీనియారిటీ ఉంటుంది, శాంత స్థితిలో ఏమి ఉండదు, ఉంటే ఒకటే ఉంటుంది. దాన్నే అద్వైతం అన్నాం. శంకరాచార్యుల వారికి ఆ శిష్యుడు అంటే చాలా ఇష్టం. మేము చాలా సీనియర్స్, మమ్మల్ని పట్టించుకోవటం లేదు అన్నాడు. సో శంకరాచార్యుల వారికి పాపం అర్థం అయిపోయింది వీళ్ళు ఇలా అనుకుంటున్నారని. ఈ శిష్యులు ఇంకా చాలా ఆనందకరమైనటువంటి పని చేశారు. ఒకసారి శంకరాచార్యుల వారి యొక్క శిష్యుల గురించి చెప్తున్నాను. ఆది శంకరాచార్యుల వారు, ఇప్పుడున్న శంకరాచార్యుల వారి గురించి కాదు నేను చెప్పేది. ఆ ఆది శంకరాచార్యుల వారి యొక్క శిష్యులు ఒకసారి శంకరాచార్యుల వారి చేత భోజనం మానిపించారు. 4 రోజులు 5 రోజులు పాపం శంకరాచార్యుల వారు భోజనం చేయలేదు. ఎలాంటి స్థితిలో ఆయన ఉన్నారు?
పైల్స్ కంప్లైంట్, కడుపులో అల్సర్. ఆ రెండు బాధలు ఉన్నవాడికి తెలుస్తుంది అది ఎంత ఆనందం. ఆ పరమ శాంత స్థితి నిరంతరం ఉంటుంది పైల్స్ ఉన్నవాడికి. మంట, కాలి నడకన తిరుగుతున్నాడు. దేనికి? ఈ అద్వైత మత ప్రచారం కొరకు. ఈ ఉపనిషత్తు ఇది కూడా అందులో ఒకటే కమెంటరీ. దాని మీద ఆయన కమెంటరీ రాస్తున్నాడు. కమెంటరీ రాస్తుంటే ఇప్పుడు ఈ పదోపాదులు అనే అతనికి పేర్లో ఉందిలే కానీ అతనికి చెప్తాడు, నువ్వు రాయి, నాకు ఈ కమెంటరీకి హెల్ప్ చేయాలి. మేము చెప్పగా, మేము ఇంత సీనియర్స్ ఉండగా మా చేత రాయించకుండా అతని చేత రాయిస్తారా? భోజనం మానేశాడు బాబా శంకరాచార్య గారు. హౌ టు సాల్వ్ ఇట్ పాపం అర్థం కాలే. ఇంచేత శాంత స్థితిలో ఉన్నవాడికి అశాంత స్థితి పాపం అర్థం కాదు. ఎప్పుడు మీరు ఎంత చెప్పిన వాడికి అర్థం కాదు అశాంత స్థితి ఎలా ఉంటుందో. మీరు తర్వాత ఆ స్థితిలోకి రాబోతున్నారు, ఈ ప్రమాదం వస్తుంది మీకు. అశాంత అది ఎలా ఉంటుందని అడుగుతారు, కానీ ప్రస్తుతం అడగరు మీరు. శంకరాచార్యుల వారికి ఇది పెద్ద ప్రాబ్లం అనమాట. అసలు అంత పెద్ద అద్వైత సిద్ధి పొందిన వాడికి ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. హౌ టు సాల్వ్ ఇట్. సరే, తర్వాత ఏదో జరిగింది, ఆ ప్రాబ్లం కాదు, ఈ ప్రాబ్లంకి వద్దాం. ఆ శిష్యుడి మీద ఈర్ష్య వస్తే అందరికీ, ఈయనకి ఆ రక్తసిక్తం అయినటువంటి బట్టలన్నీ ఘాటు దగ్గర ఆరేస్తే చూసిన వాళ్ళు బాధపడతారని అతను అవతల ఒడ్డుకి ఈదుకుంటూ వెళ్ళి అక్కడ ఆరేసేవాడు బట్టలు. శంకరాచార్య వారి బట్టలు నెత్తుడితో తడిసిపోయినటువంటి బట్టలు నడుస్తూ ఉంటే నెత్తుడు కారిపోతూ ఉండేది ఆయనకి. అది ఆవిడ పట్టించుకోడు. శిష్యులు అసలు పట్టించుకుంది శిష్యులే, బయట వాడన్నా అయ్యో పాపం అంటారు. పద్మపాదుడు కదా, ఫలానా వాడు ఏడని అడిగాడు. అదేంటి గురుదేవ అక్కడ ఉన్నాడు అన్నాడు. అదే రా అన్నాడు. ఇప్పుడు ఎట్టా? అతనికి ఈత రాదుడు. పడవ మీద వెళ్ళి వచ్చాడు. ఈయన పిలిచేశాడు గురువు. ఏం చేస్తాడో? వస్తున్నా అన్నాడు. వచ్చేసాడు. వస్తే ఏం జరిగిందో తెలుసు కదా. ఎక్కడెక్కడ అడుగు వేశాడో అక్కడక్కడ పద్మాలు గంగా నది నుంచి బయటకు వచ్చాయి. ఇదే జీసస్ క్రైస్ట్ కథలోనూ జరిగింది. రా అన్నాడు పీటర్నో ఎవరినో, సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేసాడు. కథలన్నీ ఒకటే. శంకరాచార్య వారి గురించి చదివినా, క్రైస్ట్ గురించి చదివినా, అల్లా గురించి చదివినా ఆ స్థితి ఒకటే. మీరు పేర్లు వేరు వేరు పెట్టుకోండి, అభ్యంతరం ఏం లేదు. ఏ పేరుతో మీరు పెట్టుకుని చేసినా, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా, హిందీ మీడియంలో చదువుకున్నా, ఉర్దూ మీడియంలో చదువుకున్నా, సంస్కృతంలో చదువుకున్నా, ఆ శాంత స్థితి. ఆ శాంత స్థితిలోకి వెళ్ళిపోయాక నువ్వు చేసేదేం లేదు. అది ఆ రాముడు చెప్పేటటువంటి, ఆ రామనామం మీకు ఇచ్చేటటువంటి, హనుమంతుడు రాముడు యొక్క దాసుడు అంటంలో అర్థం అది. దాన్ని పనిచేయనివ్వండి. ఆ ట్రిక్ నేర్చుకోవాలి మీరు. ట్రిక్ ఏంటి అంటే ఆ శాంత స్థితిలోకి వెళ్ళిపోయి ఆ శాంత స్థితి నుంచి చ్యుతి చెందకుండా అచ్యుత స్థితిలో ఉండాలి మీరు. ఇంకా శాంత స్థితిలోకి ఉన్నాక మీకు బాధలు గుర్తుకొచ్చాయనుకో అంటే అర్థం ఏంటి? అంచేత బాధలు మీకు శాంత స్థితికి తీసుకువెళ్ళడానికి చాలా మంచి సోపానాలు. మీరు వెళ్ళారో లేదో అక్కడెక్కడే తెలిసిపోతుంది మీకు. వెళ్ళాక ఈ బాధలు గ్యారంటీగా ఉండవు, అసంభవం అది. శాంతము అశాంతము ఒక చోట ఉండలేవు కదా. లైట్ ఉంటే గ్యారంటీగా చీకటి పోతుంది. ఆ కనెక్షన్ వచ్చేంత వరకు మాత్రం ప్రాబ్లము. కానీ ఆ కనెక్షన్ వచ్చేశాక అసలు ఏ బాధలు ఉండవు అన్న గ్యారంటీ ఇంతమంది ఋషులు ఇస్తూ ఉంటే ఆ కనెక్షన్ కి తప్ప మిగతా వాటికి ప్రయత్నం చేస్తే తప్పే కదా మంది. అది ఎప్పుడు ఆ కనెక్షన్ వస్తుందో అప్పుడప్పుడు ఉగాది మీ జీవితాలలో, ప్రతి వాడి జీవితాలలో అది పెద్ద మలుపు. దాన్ని ద్విజత్వము అంటాం. ఇంకోసారి మీరు పుడతారు. పునరపి జననం పునరపి జనని జఠరే శయనం. ఈ సైకిల్స్ వెళ్తూ ఉంటాయి. ఎన్ని సంవత్సరాలైనా వెళ్ళిపోవచ్చు. ఇది కాక ప్రకృతి మాత ఒడిలో పుడతారు మీరు. సీతాదేవి ఒడిలో పుడతారు. రామ సీతల యొక్క బిడ్డగా పుడతారు. హనుమంతుడుగా మళ్ళీ మీరు పుడతారు. ద్విజత్వాన్ని మళ్ళీ మీరు పొందుతారు. ఈ రెండిటికి మధ్య అనేక జన్మల దూరం ఉండవచ్చు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మొదటి దీక్ష ఏమిటి అంటే
మానవ శరీరధారి అయి మానవ శరీరాన్ని ఉపయోగించుకోగలుగుట, అది మనకు వచ్చేసింది. మానవ శరీరములు, శరీరాన్ని అంటే మళ్ళా కాస్త గందరగోళం. అది శరీరములు అంటే ఏ శరీరాలు? ఈ ఫిజికల్ బాడీ మూలాధారంతో కంట్రోల్ అయ్యేటటువంటిది, కోరికల శరీరము స్వాధిష్టానంతో కంట్రోల్ అయ్యేటటువంటిది, మణిపూరకంతో కంట్రోల్ అయ్యేటటువంటి మానసిక శరీరము. ఇది నేర్చేసుకున్నారు మీరు తల్లి గర్భంలో పుట్టి. ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ. ఈ మూడింటికి 7 సబ్ డివిజన్స్ ఉంటాయి. 3 ఏళ్ళు 21. అది 21 ఓంకారాల రహస్యం. 21 ఓంకారాలు మీరు అనేశారు అంటే ఆ 21 శరీరాలలో శాంత స్థితి వచ్చేస్తుంది. ఓంకారం యొక్క గొప్పతనం అది. తర్వాత మీకు అర్థమవుతుంది. మనం ఏం చేస్తున్నాం రాలేదా వస్తుంది. వైబ్రేషన్స్ పెంచుకుంటూ పోతాం. ఏంటి అక్కడ ఉదాహరణ మీకు చెప్పేది నేను. 100 దెబ్బకి ఇటుక పగిలింది. 99 దెబ్బలు వేసి ఒకడు వదిలేశాడు. ఇంకోడు వచ్చాడు, నేను ప్రయత్నించి చూస్తానని ఒక్క దెబ్బ వేశాడు, అది పగిలింది. అది ఇంతకీ 99 వేస్ట్ అంటారా? వాడు ఒక్క దెబ్బకే పగిలిందా అది? అలాగా మీరు 21 ఓంకారాలు పొద్దున్న సాయంత్రం చేసుకుంటూ ఉంటే ఎప్పుడప్పుడు ట్యూనింగ్ మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అందుకు దాన్ని వదలొద్దు అనేది నేను. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదలకండి. ఈ లెక్చర్స్ ఇంపార్టెంట్ కాదు. పొద్దున్న సాయంత్రము 2 ఆహుతుల తర్వాత ఆ శాంత స్థితి ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఆ శాంత స్థితిలో ఉండిపోతూ వినటానికి ప్రయత్నం చేయండి, పనులు చేయటానికి ప్రయత్నం చేయండి. మీరు నేర్చుకోవాల్సింది అది. ఆ పరమ శాంతి స్థితిలో ఉంటూ యుద్ధం చేయగలగటం. అసంభవాలు సంభవం అవుతాయి. అప్పుడు ఉత్తిని కూర్చుంటే మీరేం పని పాట లేకుండా ఏమీ అవదు. ఎడ్గర్ కేసీని ఒకడు అడిగాడు, ఇఫ్ ఐ సిట్ బ్లాంక్ ఈజ్ ఇట్ మెడిటేషన్? ఎస్, యూ విల్ బికమ్ బ్లాంక్ అన్నాడు. మెడిటేషన్ అది. ఏమవుతావు? నువ్వు బ్లాంక్ అవుతావు. అదే శాంత స్థితి కాదన్ను. కానీ దానికోసం కాదుగా ఇది చేస్తున్నది. కానీ దాని యొక్క లాభాలు దానికి ఉన్నాయి, అది వేరే విషయం. అంచేత ఏంటి మన స్పిరిచువలిజం చెప్పేది? రావణ యుద్ధం చెప్తుంది. రాముడికి ఏ విధమైనటువంటి వనరులు లేవు, రావణాసురుడికి అన్ని వనరులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆదిత్య హృదయము ఆ శాంత స్థితిని తెలుసుకోగలిగాడో ఏం చేయగలిగాడు? రావణాసురుడిని చంపగలిగాడు. మనకు వచ్చేటటువంటి కష్టాలు ఎంత, అసలు కష్టాలే ఉన్నాయి దాంతో పోలిస్తే. మీకు యుద్ధం చేయగలిగారు, మీరు పారిపోకూడదు. సిచ్యువేషన్స్ మిమ్మల్ని ఏం చేయలేవు, పరిస్థితులు మిమ్మల్ని ఏమీ చేయలేవు, అసంభవం. అదే చేయనిస్తారు మీరు. అదే అర్థం చేసుకోండి. పరిస్థితులు మిమ్మల్ని ఏం చేయటంలే, మీరు బెంబేలు ఎత్తిపోతారు, భయపడిపోతారు. ఆ ఒక్క క్షణం నుంచోగలిగితే పరిస్థితులను దాటేస్తాడు. అర్జునుడు బెంబేలు ఎత్తాడు, ధనుసు వదిలేశాడు, చేతులు వదిలేశాడు, కూర్చుండిపోయాడు. ఇంకేముంది, నేనేం చేస్తానన్నాడు. వాళ్ళు నన్ను చంపేస్తే చాలు అన్నాడు. నాకెందుకు ఈ రాజ్యం అన్నాడు. నేను సన్యాసిని అయిపోతానన్నాడు. వాడు సన్యాసి కాదు నాయన, నువ్వేదో సన్యాసి అయిపోవడం చాలా ఈజీ అనుకుంటున్నావు అని ఓ పెద్ద గీతోపదేశం చేశాడు. కానీ ఆ గీతోపదేశం మొత్తం ఏంటి అంటే స్మృతి లబ్ధ్వా, ఆ శాంత స్థితిలో మీరు మళ్లీ జన్మించగలిగితే అదే పునర్జన్మ, ద్విజత్వము, బ్రాహ్మణత్వము. బ్రాహ్మణత్వము అంటే ఆ బ్రాహ్మీ చేతనను తెలుసుకున్నటువంటి వాడు అంతే అర్థం. ఎవడైనా ఇంజనీర్ కావచ్చు, ఎవడైనా డాక్టర్ కావచ్చు, ఎవడైనా బ్రాహ్మణుడు కావచ్చు. ఇట్ ఈజ్ ఎ డిగ్రీ. ఏ డిగ్రీ అది? మీరు ఆ శాంత స్థితిలో ఉండగలిగితే వెళ్ళిపోండి. ఆ శాంత స్థితిలోకి వెళ్ళిపోయి వినండి. ఇంకా బాహ్య పరిస్థితులు మిమ్మల్ని గందరగోళం చేయకుండా ఉండాలి. చేయకుండా ఉంటే మీరు ఆ శాంత స్థితిలోకి ఉండగలిగితే యస్మిన్ దేవ అధివిశ్వే దిశేదు, ఆ దేవతలన్నీ ఉన్నాయి ఆకాశతత్వంలో, ఆ శాంతతత్వంలో. అప్పుడేమవుతుంది? మీరేం చేయరు, ఆ దేవతా శక్తులు మీ ద్వారా పనిచేస్తాయి. ఖచ్చితంగా చేస్తాయి. మీరు చేయకపోతే అవి చేస్తాయి. రుచికరమైనటువంటి వంటకాలు మీరు తినేస్తారు,
డైజెషన్ ఎవరు చేస్తున్నారు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఏ గడ్డి తిన్నా డైజెస్ట్ చేసేసేగలవాడు మీ పరిస్థితులను ఐరన్ చేయలేడా? మీరు చేయనివ్వాలి. మీరేం చేయక్కర్లే. అది నేను చెప్పేది. ఈ భాషలో ఉన్నటువంటి దౌర్భాగ్యం అదే. క్రియాత్మకంగా చెప్తుంది, చేసే విధానంలో. అక్కడ చేసేదేం లేదు. లాంగ్వేజ్ మారాలి. ఎలా మారుస్తామో ఏమో. అర్థమవుతుందా చెప్తున్నది? ఏతత్ విధు సాయమే సమాసతే. ఎవరికైతే ఇది అర్థమైపోయిందో ఈ దేవతా శక్తులన్నీ వాటితో పనిచేస్తుంటాయి. అందుకే సాయి దగ్గరికి వెళ్తే ఏ దేవతని వాళ్ళు ఉపాసన చేసేవాళ్ళు వాళ్ళ రూపంలో దర్శనం ఇచ్చేవాడు. ఒక సాయి అయినా రమణ మహర్షి అంతే అండి. ఆ కావ్యకంఠ గణపతి ముని, గణపతి యొక్క పెద్ద ఉపాసకుడు. రమణ మహర్షి దగ్గరికి వస్తే వాడు కనిపించాడు. ఏ దేవతని మీరు ఉపాసన చేస్తున్నటువంటి మహాసాధకుడు వచ్చినా ఆ శాంత స్థితిలో వాడికి ఆ మహానుభావుడే కనిపిస్తాడు. సకల సాధు స్వరూపి, సకల దేవతా స్వరూపి ఎవడు సాయి మాత్రమే కాదు, మీరు కూడా. కానీ ఎప్పుడవుతారు మీరు ఆ శాంత స్థితిలోకి వెళ్ళగలిగితే? సాయి మాత్రమే కాదు, సాయి చెప్పేది అదే. మీరు అందరూ ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలి అని ఆ గురువుల యొక్క స్థితి. ఒక సిద్ధి సాయి ఒక్కడే కాదు. కెమిస్ట్రీ లెక్చరర్ ఉద్దేశం ఏంటి? అందరూ కెమిస్ట్రీ అయిపోవాలని. ఈ గురువుల ఉద్దేశం ఏంటి? అందరూ గురుత్వాన్ని రావాలి. మీరు ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలి, ఆ సర్వసమర్థత స్థితిలోకి రావాలి. దానికి మీ పరిస్థితుల్లో పెద్ద ల్యాబొరేటరీ. ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు మీ పరిస్థితుల్ని. కానీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు అన్న మాటలో మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మీరు సర్వజ్ఞులు కారు కనుక, సర్వసమర్థులు కారు కనుక, సర్వవ్యాపులు కారు కనుక ఎంత గొప్పగా మీరు ఆలోచించి చేసినా అది తప్పే అవుతుంది. సర్వజ్ఞత్వం ల్యాకింగ్ కదా. రేపు ఏమవుతుందో మనకి తెలియదు కదా. అంచేత ఏం చేయాలి అప్పుడు? సరెండర్, సమర్పణ. ఏం అడగొద్దు. బీ స్టిల్. ఆ శాంత స్థితిలోకి వెళ్ళిపోయి ఆ శాంత స్థితిని అలా మెయింటైన్ చేసుకుంటూ బాహ్య జగత్తులో మీకు తోచినట్టు పనులు చేయండి. మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి. కానీ మీ దృష్టి ఎటుంది? శాంత స్థితి. ఎక్కడైనా అనుకోవచ్చు మీరు. ఆ శాంత స్థితిలో ఉంటూ జీవించడానికి ప్రయత్నం చేయండి. దానికి మరి ఇవాళ సాయంత్రానికి వీలవుతే ఆ దేవాలయం ఒకటి కట్టిస్తున్నాను నేను. అదే ఆ శాంత స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రవేశానికి అర్హులు. అందులో ప్రాక్టీస్ చేయించడం నా కోరిక. అది అంటే ముందు అక్కడికి మీరు వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఒక రిటర్న్ ఏంటంటారు దాన్ని ఇవ్వాలి, ఎఫిడవిట్. నేను 3 గంటల పాటు మౌనంగా ఉన్నాను. ఫిజికల్ మౌనమే నేను అడుగుతున్నది. ముందు మానసిక మౌనాన్ని కూడా 3 గంటలు మీరు ప్రాక్టీస్ చేయగలిగితే చాలా మంచిది. 3 గంటలు మీరు మౌనంగా ఉన్న తర్వాత లోపలికి వెళ్ళండి. అక్కడ మీరు ఎంతసేపు మౌనంగా ఉండదలుచుకుంటే అంతసేపు మౌనంగా ఉండండి. ఎప్పుడు బయటకు వచ్చేయాలనుకుంటే బయటకు వచ్చేసి మళ్ళీ అరగంట మౌనంగా ఉండండి. అశ్వమేధ యజ్ఞం యొక్క మొత్తము ఫలితము 3 ఆహుతుల్లో ఉంది. ఎప్పుడైనా అది చదివారు అశ్వమేధ యజ్ఞ పుస్తకం మీరు? 3 ఆహుతులు మౌనంగా ఉండి వేస్తాడు ఒకడు. అదే అసలు అశ్వమేధ యజ్ఞం మొత్తం ఫలితం ఇచ్చేది. ఆ మౌన స్థితిలోకి మీరు వెళ్ళిపోండి. అందుకు అది కట్టిస్తోంది అక్కడ 7 కోణాలతో. ఆ 7 కోణాలు అంతరార్థం చెప్పాను కదా ఇప్పుడే. మన శరీరాలన్నీ కూడా 7 భాగాలుగా ఉంటాయి. ఆ విజ్ఞానం మనం చెప్తూ మొదటి దీక్ష నుంచి 2వ దీక్షకి మధ్య చాలా కాలం పడుతుంది. మొదటి దీక్ష శరీరాన్ని పూర్తిగా మన వశంలో చేసుకోవటం. అది ఇప్పుడు మన కంట్రోల్లో ఉంది. ఈ భౌతిక శరీరాన్ని మీరు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోగలరు. మీరు కొంచెం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయగలిగితే దాని చేత ఏదైనా చేయించగలరు కదా. ఇట్ ఈస్ అండర్ యువర్ ఫుల్ కంట్రోల్. యాస్ట్రల్ బాడీ కోరికల్ని కంట్రోల్ చేసుకోవటం నేర్చుకోండి. కోరికల్ని పూర్తిగా ఎవడైతే కంట్రోల్ చేసేసుకోగలడో వాడికి 2వ దీక్ష కూడా పూర్తి అయిపోతుంది. మొదటి దీక్ష 2వ దీక్షకి మధ్య చాలా చాలా జన్మలు పట్టొచ్చు. ఎందుకంటే కోరికలు బలి పీడిస్తాయి.
భలే లాగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే కొంచెం సాహసం చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటే వచ్చేయండి ఇక్కడికి. అన్ని కోరికలు వదిలేసుకుని వచ్చేయండి ఇక్కడికి. బాధ్యతలు వదిలేసుకుని మాత్రం కాదు, కోరికలు వదిలేసుకుని. అంటే బాధ్యతలు నెరవేర్చడానికి మీరు చేసే ప్రయత్నం చేస్తారు తప్ప ఆ బాధ్యతలు మీరు అనుకున్న విధానంలో జరుగుతున్నాయా జరగటం లేదా అని మాత్రం అనుకోరు. అప్పుడు రెండవ దీక్ష పూర్తయిపోతుంది మీకు. రెండవ దీక్ష పూర్తయిన జన్మలోనే మూడవ దీక్ష, నాలుగవ దీక్ష 3 సంవత్సరాల లోపల పూర్తయిపోతుంది అన్నది శాస్త్రము. 4వ దీక్ష పూర్తయిపోయిన వాడు బ్రహ్మజ్ఞానానికి చాలా దగ్గరగా ఉంటాడు. ఇంకొక దీక్ష మాత్రమే అడ్డుంటుంది, 5వ దీక్ష. అది అయిపోగానే ఆ గురు పరంపరలో జాయిన్ అయిపోతాడు వాడు. అంటే మీరు ఎంత దగ్గరగా ఉన్నారో చూసుకోండి గురు పరంపరలో జాయిన్ అయిపోవటానికి. కానీ ఆ సాహసము, ఆ సీమోల్లంఘన భలే సింబాలిక్ గా చేసేవాడు షిర్డీ సాయి. తిరుగుతూ ఉంటాం చావిడి నుంచి ద్వారక్కి, ద్వారక నుంచి చావిడి తిరుగుతూ ఉండు. పునరపి జననం పునరపి జనని జఠరేషన్ తిరుగుతూ ఉండు. పల్లకి ఉత్సవం చేసేస్తూ ఉంటాం. ఆయన ఏం చేశాడో పాప మనకి అవగాహన రాదు. అవగాహన రాకపోయినా ఆయన నమ్మకం ఏంటంటే మీరు చేసేస్తూ ఉంటే అదే వస్తుంది. అక్షరాభ్యాసం చేయించినప్పుడు దిద్దిస్తూ ఉంటాం కదా. ఈ పల్లకి సేవ ఏదో ఉంది కదా, ఆ చావిడికిను మధ్య అంటే పునరపి జననం పునరపి మననం పునరపి జనని జఠరేశనం సింబాలిజం అది. కానీ ఆ సీమోల్లంఘన ఎప్పుడైతే చేసేస్తారో, మీరు దాన్ని ఎప్పుడైతే జంప్ చేసేయగలుగుతారో 3వ దీక్షకి చాలా దగ్గరగా వెళ్తారు. అది అయిన 3 సంవత్సరాల లోపల ఖచ్చితంగా 4వ దీక్ష కూడా అయిపోతుంది. ఆ ఒక్క సాహసం చూపించగలగాలి మీరు. ఆ జంప్ తీసుకునేది, దానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు మీరు ఉపయోగించుకోగలిగితే గ్యారంటీగా 4-5 సంవత్సరాల్లో మీరు ఆ గురు పరంపరలో జాయిన్ అయిపోతారు. కానీ 5 ఏళ్లలో డిగ్రీ వచ్చేస్తుందంటాం. కానీ వీడు చదివితే ప్లస్ సిలబస్ తెలిస్తే, కనీసం ఇక్కడ ఏంటంటే సిలబస్ తెలుసు ఈ కాలేజెస్లో, పెద్ద కూడా ఏంటంటే ఇక్కడ సిలబస్ తెలియదు. ఆ సిలబస్ మీరు స్వాధ్యాయం ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ చెప్పింది మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోండి.